హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే బయటికి వెళ్ళాం. ఇది అవుతుంది సండే రోజు వీడియో అనమాట. బయటికి వెళ్ళేసి అక్కడ దారిలో ఆపి ఇక్కడైతే చెరుకు రసం అందరం తాగుతున్నాం అనమాట. చాలా ఈ ఎండలో బయలుదేరామన్నమాట. అందుకనే అందరం చెరుకు రసం అయితే తాగేసాం. చూడండి ఇక్కడ ఆలి తర్వాత చెరుకు రసం తాగేసి మళ్ళీ బయలుదేరిపాం. ఇప్పుడైతే మేము బరంపురం వెళ్తున్నామండి. ఇదిగోండి వచ్చేసాం బరంపురం దగ్గరలోకి. ముందుగా అయితే థియేటర్లోకి వెళ్ళేసి మూవీ ఏం పడేదో ఏదో చూస్తామని చూసేటప్పటికి దృశ్యం 3 అయితే పడ్డది. ఇదిగోండి మా వారు టికెట్ తీసుకొని వచ్చేసారు. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. చూడండి మా నీతు అయితే మూవీ చూడదనేసి పేచి పెడుతుంది. ఇదిగోండి వాళ్ళ డాడీ చిప్స్ ఏదో కొంటారంటే వచ్చింది. మళ్ళీ లోపలికి అయితే వచ్చేసాం. మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇదిగోండి స్టార్ట్ అయింది ఇప్పుడే. తర్వాత కొంచెం మూవీ చూసేసాక ఇంటర్వ్యూకి మళ్ళీ బయటకు వచ్చాము. చిప్స్ ఏమైనా తీసుకొని లోపలికి మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి ఇదిగోండి మా నీతు ఆలి అయితే మీకు హాయ్ చెప్తున్నారు మీ అందరినీ. ఇదిగోండి మా నీతు అయితే మళ్ళీ మీ అందరికీ హాయ్ చెప్తుంది. వాళ్ళ డాడీకి కూడా చెప్తుంది, డాడీ మీరు కూడా హాయ్ చెప్పండి అని. వాళ్ళ డాడీ అయితే మూవీ చూస్తున్నారు. మూవీ అయితే యావరేజ్గా ఉంది. మూవీ అయిపోయింది. ఇదిగోండి బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే మేము లంచ్కి వెళ్తున్నామన్నమాట. లంచ్ టైం అయింది. లంచ్కి అయితే ఇదిగోండి మా వారు బండి తీసుకొని బయటకు వచ్చేసారు. ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చేసాం. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. మా వారు పిల్లలేమో నాన్ వెజ్, నేనైతే సండే రోజు నాన్ వెజ్ ఏం తిన్ననమాట. అందుకే వాళ్ళు చికెన్ పకోడా ఇంకా చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు. నా కోసం అయితే పన్నీర్ రోల్ ఇంకా నేను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాను. నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేసి ఫుడ్ అయితే తినేసాక బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని అనుకొని అలా షాపింగ్ అయితే కొద్దిగా వెళ్దామని మళ్ళీ బయలుదేరాం. షాపింగ్కి బయలుదేరాం. ఇప్పుడు అలా మాల్కి వెళ్ళాం. ఇదిగోండి వచ్చేసాము. షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. మా పిల్లలతో అయితే షాపింగ్ చేయడం అయితే పెద్ద కష్టమైన పని. ఇదిగోండి వీళ్ళు ఎప్పుడు ఈ జోమెట్రీ బాక్స్ కంపల్సరీ దగ్గరే ఉండిపోతారు. ఇదిగోండి మా వారు అయితే తీసుకున్నారనమాట వాళ్ళకి. ఇదిగోండి మా మీతోనైతే షాపింగ్ చేయడం చాలా కష్టం. చూడండి ఎలాగవుతుందో చూసేయండి. షాపింగ్ అయితే అయ్యేసరికి ఇక్కడ చెకింగ్ అవుతుందన్నమాట. చెకింగ్ చేసేసాక బయటకు వచ్చేసాం. ఇదిగోండి బయటకు వచ్చేసాక ఇప్పుడైతే మేము గుడికి అయితే బయలుదేరుతున్నాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ బరంపురంలో ఈ గుడి చాలా ఫేమస్ అయిన గుడి. ఈ అమ్మవారి గుడికి అయితే మేము బరంపురం వస్తే కంపల్సరీ వెళ్తాం. ఇదిగోండి పూజకి కావాల్సిన ఐటమ్స్ అయితే నేను ఇక్కడ కొంటున్నాను. పూజకి కావాల్సింది అయితే ఇది వీళ్ళ దగ్గర తీసుకొని మేమైతే ఏమేమి కావాలో అన్నీ చెప్తున్నాను అతనికి. అతనైతే అన్నీ కట్టేసి ఇచ్చేస్తున్నారు మాకు. ఇచ్చేసాక అయితే మేము లోపలికి బయలుదేరాం. ఇదిగోండి నేనైతే పూజ సామాన్లు పట్టుకొని లోపలికి బయలుదేరాను. లోపలికి వెళ్ళేసరికి ఇంకా గుడి తలుపులు అయితే తీయలేదన్నమాట. అంటే మేము కొద్దిగా త్వరగా వెళ్ళాము. కాసేపు అలా కూర్చున్నాం. చూసేయండి తలుపులు అయితే వేసేసి ఉన్నాయి. కొంతసేపు కూర్చున్నాం, అలాగా వెయిట్ చేసాం కొంతసేపు. తర్వాత గుడి తలుపులు అయితే తీసేశారు. పదండి ముందుగా అయితే దీపాన్ని వెలిగించాలని అటువైపు అయితే నేను వెళ్ళాను. దీపాలు అటువైపు వెలిగిస్తారు. అందుకే అటువైపు వెళ్ళి దీపం అయితే వెలిగించేసి వచ్చేస్తున్నా. ఇదిగోండి అమ్మవారికి అయితే దీపం చూపించేసి మళ్ళీ అటువైపే పెట్టేయాలి. మీకు కూడా అమ్మవారికి చూపిస్తాను. ఈ గుడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే చూడండి మీకు కూడా అమ్మవారికి చూపిస్తాను దగ్గర నుంచి. నేనైతే ఇప్పుడు దీపం చూపించేసి పెట్టేశాను. మీకు అమ్మవారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే పూజారి గారు అయితే సాయంత్రం పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేస్తున్నారు.
అంటే మార్నింగ్ పెట్టే పువ్వులు అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అన్ని పువ్వులన్నీ పెడతారనమాట. ఇదిగోండి అన్నీ సర్దుతున్నారని. మేమైతే ఎక్కువసేపు ఉండలేదు, కాసేపు అలా ఉండి కాసేపు అలా కూర్చుని మా వారైతే ఇక్కడ చూడండి ఫొటోస్ అయితే దిగుతున్నారు. మేమైతే కూర్చొని మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఆవిడ పెద్ద అమ్మవారు, ఈవిడ చిన్న అమ్మవారు. ఈ గుడికి అయితే ఇదే నేను ఫస్ట్ టైం రావడం అనమాట. మా వారు ఎప్పుడో వచ్చారనమాట. మా వారు కూడా చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు. మేమైతే ఈ గుడి ఫస్ట్ టైం వచ్చాం. ఈ అమ్మవారు కూడా మీకు చూపిస్తాను ఉండండి. మా నీతు చూడండి ఇక్కడ ఏం చేస్తుందో. నాకు కూడా వీడియోస్ తీయండి అని చెప్తుంది, చూసేయండి. తనైతే చూడండి ఇదిగోండి అమ్మవారికి. మీకు ఇంకా మంచిగా దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. మీరు కూడా అందరూ దండం పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ మేము బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మా చిన్నోడిది అయితే బర్త్డే ఉందన్నమాట. ఇదిగోండి మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మేము వచ్చేసరికి అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. బర్త్డే సెలబ్రేషన్ అవుతుంది. ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది, చూడండి. ఇదిగోండి అన్నీ రెడీ చేసి అయితే అక్క, చెల్లి అందరూ. ఇదిగోండి వీడిదే బర్త్డే అనమాట. చూడండి వాడు ఫుల్ హ్యాపీనెస్తో ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. కేక్ వస్తుంది చూసేయండి. వాడైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసి ఎప్పుడెప్పుడు తినేయాలని. చూసేయండి. వీడికి బ్లెస్సింగ్ కూడా ఇవ్వండి అందరూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. చప్పట్లు కొట్టరా. అందరూ కొట్టండి. ఇప్పుడైతే అందరం కేక్ తినిపిస్తున్నాం, చూసేయండి. వాళ్ళ నానమ్మలు ఇద్దరు తినిపించేశారు. ఇప్పుడు అక్క బావగారు కూడా తినిపించారు. నెక్స్ట్ మేము కూడా, మా వారు నేను కూడా వాడికి కేక్ పెట్టాలని వచ్చామన్నమాట. వాడైతే కేక్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు కేక్ ఫ్లేవర్ మంచిగా నచ్చేసింది కావాలా. చూసేయండి వాడు కేక్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళే వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. ఇదిగోండి పిల్లలు పెద్దోళ్ళు అందరూ వాడికి అయితే తినిపించేసాం. అందరూ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అందరం తినిపించేసాం. వాడైతే కొద్దిగా కూడా ఇచ్చేయకుండా మొత్తం అందరు పెట్టేదంతా తినేసాడనమాట. వాడికి నచ్చేసింది కేకు. నీతో అయితే చూడండి వాడికి తినిపించేసింది. నెక్స్ట్ అలా కొన్ని ఫొటోస్ అయితే దిగారు పిల్లలందరూ. తర్వాత గిఫ్ట్ అయితే ఇచ్చేసారు అందరూ. గిఫ్ట్స్ ఇచ్చేసాక అలా ఫొటోస్ కొన్ని దిగేశారు. ఇవన్నీ అందరూ వాళ్ళ అక్క బాబాయ్ కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడైతే చెల్లి అయితే కేక్ కట్ చేసి అందరికీ ఇస్తుందన్నమాట. కేక్ అయితే అందరం ఫుల్గా ఎంజాయ్ చేసి అందరం తినేసాము. రాత్రికి డిన్నర్ ఏంటేంటో చూపిస్తాను. గారెలు, పాయసం, సేమియా పాయసం, వెజిటేబుల్ బిర్యానీ, ఇంకా చత్తు బఠానీ కర్రీ. ఇప్పుడైతే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి.
తర్వాత నెక్స్ట్ డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇదిగోండి పిల్లలు జెంట్స్ అయితే అందరూ కూర్చుండిపోయారు. తర్వాత ఎలా ఉందో ఏంటో అనేసి ఇక్కడ అందరూ మేము అడుగుతున్నాం అనమాట. వాళ్ళైతే ఫుడ్ ఎంజాయ్ చేసి తింటున్నారు. చూడండి ఇక్కడైతే నేను అందరికీ ఏదో ఒకటి చెప్తున్నాను అనమాట. అందరూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి మా మరిది గారు ఇక్కడ ఏదో జోక్ వేశారనమాట. పిల్లలు అయితే నీట్గా అందరూ తింటున్నారు. చెల్లి అయితే అందరూ కొట్టేస్తుంది. నెక్స్ట్ ఈ పిల్లలు పెద్దోళ్ళు తినేసిన తర్వాత మేము కూడా లేడీస్ అందరం కూర్చునిపోయామన్నమాట. మేమందరం కూర్చునిపోయాము భోజనంకి. ఇదిగోండి మా చెల్లి అయితే చూడండి ఇక్కడ సిగ్గుపడుతుంది, వీడియోస్ తీస్తున్నామని సిగ్గుపడుతుంది. ఇదిగోండి మా బుజ్జి అయితే అందరికీ హాయ్ చెప్తుంది, మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడ అందరూ అత్తమ్మ అందరూ హాయ్ చెప్తున్నారు. ఇదిగోండి అక్క అయితే అందరికీ వడ్డిస్తున్నారు అనమాట. మేమైతే అందరం భోజనం కోసం కూర్చుంటాం. ఇదిగోండి మా చిన్నమరిది కూడా మాతో పాటు కూర్చున్నాడు. తర్వాత మేము కూడా ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. మొత్తం చేసేసాక అలా కాసేపు కూర్చొని ఇదిగోండి మా నీతో మా కీర్తి అయితే ఆడుతున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ ఒక లైక్, చిన్న కామెంట్, అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేయండి నేనైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి తినేసాను అనమాట. చాలా ఎక్కువే అయిపోయింది నాకు. ఇంతే ఈ వీడియో, ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.